సముద్రంలో టెన్షన్ ఇండియాకు వస్తున్న వాణిజ్య నౌకలపై రెడ్ సీ అరేబియా సముద్రంలో జరుగుతున్న వరుస డ్రోన్ల దాడులకు ఉద్రిక్తత రేపుతున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ ఈ దాడులు చేస్తున్నారు. ఏదైతే మన నేవీ మీద ఇండియాకు వస్తున్నటువంటి వాణిజ్య సంపదల మీద రెడ్ సీ అదేవిధంగా ఇరాన్ మద్దతున్న హౌతీ వీళ్ళ మీద డ్రోన్ అటాకులు చేస్తూ ఉందంట. మొన్ననే ఒక డ్రోన్ కూడా మనోళ్ళు అక్కడ తుడిముచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో చూడాలి. WFI సస్పెన్షన్ రూల్స్ పాటించకుండా నిర్ణయాలు తీసుకుందంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర క్రీడా శాఖ ఆదివారం సస్పెండ్ చేసింది. కొత్త కార్యవర్గం ఎన్నికైన 3 రోజులకి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈయన మంత్రి బ్రిజ్భూషణ్ ఎవరైతే ఉన్నారో రెజ్లింగ్ సంబంధించి నేను ఇంకా వాటి జోలికి వెళ్ళను, నాకు దానికి సంబంధం లేకుండా ఉంటాను అంటే ఈయనకు సంబంధించినటువంటి అనుచరుడే ఇక్కడ సంజయ్ కూడా అక్కడ అపాయింట్ కావడంతో రెజ్లర్లు ఎవరైతే ఒక ఆయన పద్మశ్రీ రిటర్న్ ఇవ్వడం, ఒక ఆయన నేను రెజ్లింగ్, ఒక ఆమె సాక్షి మాలిక్ కానీ వీళ్ళందరూ కూడా మేము చెయ్యము అంటూ కూడా ఆయన మీద వ్యతిరేక భావన తెలిసినాయి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆయనను ఇమీడియట్గా దీని మీద చెప్పాలి, విచారణ చేయాలి, దీని మీద మీరు దీనికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పాలంటూ కూడా ఆయన పిలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా క్రీడా శాఖ ఏదైతే ఉందో ఇండియన్ కేంద్ర క్రీడా శాఖ ఏదైతే ఉందో ఆయన ఆదివారం సస్పెండ్ చేసినట్టు WFIని. ఈ ఫోటోలోని రైతు పేరు కుసుంబ మల్లయ్య, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈయన తన ఎకరం పొలంలో పత్తి సాగు చేశాడు. కష్టాలు పడితే 8 క్వింటాల పత్తి చేతికొచ్చింది. CCI సెంటర్కు తీసుకువెళ్తే తేమ ఎక్కువ ఉందని చెప్పడంతో ప్రైవేట్లో అడిగాడు. వాళ్ళు ₹6,200 రేటు చెప్పడంతో ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో నిల్వ చేశాడు. పత్తి రేట్లు డౌన్. గత సీజన్లో క్వింటాల్కు ₹12,000 నుంచి 14,000, ప్రస్తుతం ప్రైవేట్లో 7,000 కూడా దాటట్లే. తేమ పేరుతో కొర్రీలు పెడుతున్న CCI 8 నుంచి 12% ఉంటేనే ధర ₹7,020 చేసేంది లేక ఇండ్లలోనే నిల్వ చేస్తున్న రైతులు. దయచేసి CCI ఏదైతే ఉందో ప్రతిసారి రైతులు కష్టపడి వారికి సంబంధించుకున్నటువంటి సంపాదన ఏదైతే 3 నెలలకో 4 నెలలకు కనిపిస్తుందో ఆడ CCI కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, తేమ పేరుతోటి ఇక్కడ మెత్తగా ఉందనే పేరుతోటి దాంట్ల పేరుతోటి రైతులను ఇబ్బంది చేసే కార్యక్రమం తీసుకొస్తారు. చూడాలి దీని మీద కూడా రైతులకు అప్పన్న హస్తంగా రైతుల తోడుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది మరి దీని గురించి అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 12,000 నుంచి 14,000 పలికినటువంటి క్వింటాలు ఇప్పుడు 6,200 అనేసరికి రైతులు అప్పుల కూబిలో మరోసారి రైతులు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉన్నది. రైతుల ఆత్మహత్యలు దాదాపు కేసీఆర్ ప్రభుత్వంలో 8,000 పైచీలకు అయినటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అలా జరగకుండా రైతులకు అపన్న హస్తం ఇవ్వాలని కూడా రైతులకు సంబంధించి రాజకీయ విశ్లేషకులకు సంబంధించి ఇస్తున్నటువంటి వార్తలు. 6 IASల బదిలీ. సివిల్ సప్లైస్ కమిషనర్గా DS చౌహాన్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, మేడ్చల్ కలెక్టర్ గౌతమ్కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ట్రాన్స్ఫర్. భారతి హొలికేరికి పోస్టింగ్ ఇవ్వని సర్కార్, ఉత్తర్వులు జారీ చేసిన CA శాంతికుమారి. ఇంకా బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎవరు గత ప్రభుత్వంలో ఎవరు ఒత్తాసు పలికారు అనే కార్యక్రమం భాగంగానే IPS కానీ మిగతా కలెక్టర్లకు IASలకు సంబంధించినటువంటి బదిలీలు జరుగుతూ ఉన్నాయి. మేడ్చల్కు సంబంధించినటువంటి కలెక్టర్ గౌతమ్ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశారంట. ఇంతటి భూ విధ్వంసం ఎన్నడూ చూడలే. కేసీఆర్ సొంత ప్రయోజనాల కోసమే చట్టాలు మార్చారు కోదండరాం. కలెక్టర్లను కేసీఆర్ రియల్టర్లుగా మార్చిండు ఆకునూరు మురళి. తహసీల్దార్స్ అసోసియేషన్ సదస్సులో వాక్యాలు చేసుకుంటూ భూ విధ్వంసం ఏదైతే ధరణి పోర్టల్ దొరగారి పొలాలను దొరగారులకి చేర్చే పద్ధతిలో ధరణి తీసుకొచ్చారు. ఆ ధరణి ఇవన్నీ కూడా ఉన్నాయా? ఇవన్నీ కూడా దొరగారి ఆనాడు సీలింగ్ చేసి లేని వాళ్ళకి ఇచ్చినటువంటి భూములను మళ్ళీ ఆయనకు తీసుకొని మళ్ళా దొరగారికి చేసే అప్పయ్యే ప్రయత్నం చేసిర్రు. అందుకే ఇంత భూ విధ్వంసం చూడలేదు, ఇంకా చూడము అని కూడా కోదండరాం సార్ చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత ఆకునూరి మురళి గారు కూడా కలెక్టర్లను రియల్టర్లుగా చేసిర్రు. కలెక్టర్లను రియల్టర్గా మార్చినంటే రియల్ ఎస్టేట్ భూదందాలు చేసేటువంటి కొలువులకు మార్చిండు అని కూడా ఆకునూరి మురళి గారు చెప్తా ఉన్నారు.